హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. సో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ మహమ్మారిని కట్టడి చేయడానికి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా మనకి ఈగల్ ఐ ఆన్ డ్రగ్ మెనాస్ అని చెప్పేసి ఒక కార్యక్రమం అండి, ఈగల్ ఐ. ఇదొక ఇంపార్టెంట్ కార్యక్రమం ఇది. ఓన్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. మరి డ్రగ్స్ని, మాదక ద్రవ్యాలని వాటిని నిరోధానికి అండ్ వాటిని అంతమొందించడానికి ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం. దీనికి ఒక సంబంధించినటువంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఈగల్ ఫోర్స్ని, ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈగల్ అంటే ఏంటి, దాని యొక్క నేపథ్యం ఏంది అని చెప్పేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఒక యాడ్ని ఇవ్వడం జరిగింది. దానిపైన చూద్దామండి ఇప్పుడు. మరి ఈగల్ అంటే చూడండి, ఎలైట్. ఈగల్ అంటే ఏంటంటే ఎలైట్, ఈ అంటే ఎలైట్, ఈగల్ ఎలైట్ యాంటీ నార్కోటిక్స్. నార్కోటిక్స్ అంటే కదా ఏంటంటే ఇక్కడ ఇల్లీగల్గా, అక్రమంగా మనకి ఇక్కడ తీసుకునేటువంటి ఒక మందులుగా చెప్పుకోవచ్చు అనమాట. అలాంటి నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ అంటే యాంటీ నార్కోటిక్స్ అంటే అలాంటి మందులు తీసుకోవద్దు, అలాంటి డ్రగ్స్ తీసుకోవద్దని ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్, జీ అంటే గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పేసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. దేశంలో ఈ తరహా చేయడం అనేది ఫస్ట్ టైంగా మనం చెప్పుకోవడానికి ఉంటుంది. డ్రగ్స్ ఒక మహమ్మారిని అంతమొందించడానికి. మరి ఈగల్ ఒక హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఈగల్ హెడ్ క్వార్టర్స్. అండ్ ఇంకొకటి, దీనికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారంటే ఇక్కడ మనకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారండి, మనకి సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఆకే రవి గారు, వీరు ఒక నేతృత్వం వహిస్తున్నారు. ప్రజెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ హోదాలో ఉన్నటువంటి ఐజీ అయినటువంటి వారు ఆకే రవి గారు దీనికి నేతృత్వం వహిస్తున్నారు. ఇది ప్రారంభమైనట్టు కూడా ప్రకటించడం జరిగింది. ఈ యొక్క ఈగల్ టాస్క్ ఫోర్స్కి మొత్తం 459 సభ్యులని అంటే అక్కడ సిబ్బందిని ఆ విధంగా కేటాయించడం జరిగింది. 459 టీం అనమాట. అంటే ఐజీ ఆకే రవికృష్ణ గారు, ఐజీ ఆకే రవికృష్ణ గారు హెడ్ ద 459 మెంబర్ టీం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఈగల్ సెల్స్ అనేది అంటే ఎట్లయితే అంటే మాదక ద్రవ్య నిరోధకంగా పనిచేసే ఈ సంస్థ యొక్క సంబంధించినటువంటి ఆఫీసెస్ అనేది సెల్స్ డిపార్ట్మెంట్స్ అనేది సెల్స్ అంటే ఒక సంబంధించినటువంటి విభాగాలన్నింటి కూడా అన్ని మనకి ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాలు ఏర్పాటు చేస్తారు. ఈగల్ సెల్స్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్ అనమాట, 26 జిల్లాల్లో ఏర్పాటు చేస్తారు. అంతేకాదండి, దాంతోపాటుగా మనకి స్కూల్స్ అండ్ కాలేజెస్లో స్కూల్స్ అండ్ కాలేజెస్లో కూడా ఈ సంబంధించిన ఒక 10 మంది సభ్యుల ఒక ఈగల్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. 10 మెంబర్ ఈగల్ కమిటీస్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఇన్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి దీని యొక్క మొత్తం కూడా ఒక స్ట్రక్చర్ని, ఒక నిర్మాణాన్ని ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఈరోజు ప్రకటించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మరి ఐజీ రవికృష్ణ గారు ప్రకటించారు ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ఈగల్ టాస్క్ ఫోర్స్ హెడ్గా ఉన్నటువంటి వీరు ఆల్రెడీ మేము పని ప్రారంభించాం. అంతేకాకుండా ఎవరైతే డ్రగ్స్ తీసుకోవడం కానీ, డ్రగ్స్ సప్లై చేస్తున్నారు కానివ్వండి, ఇలాంటి గంజాయి కానివ్వండి, ఇవైతే పండిస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి చూడండి, వాళ్ళు ఎవరైతే దొరుకుతారో, ఎవరైతే పట్టుబడతారో వాళ్ళందరి పేర్లని మేము నిదాన్ అనే ఒక పోర్టల్లో మెన్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. నిదాన్ పోర్టల్ అంటారండి. ఇది నిదాన్ పోర్టల్ అనేది ఏంటంటే ఇక్కడ దేశవ్యాప్తంగా అమలు అవుతున్నటువంటి ఒక వెబ్సైట్. నిదాన్ అనేది కేంద్ర హోంశాఖ వాళ్ళు దీన్ని నిర్వహిస్తున్నారు. ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో, ఎవరైతే డ్రగ్స్ సప్లై చేస్తూ పట్టుబడుతున్నారో, లేదా డ్రగ్స్ తయారు చేస్తున్నారు, గంజాయి లాంటివి తయారు చేస్తున్నారు, సరఫరా చేస్తున్నారు, వాళ్ళందరూ పోలీసులకు పట్టుబడిరు అనుకోండి, ఆ పేర్లు, వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు మొత్తం కూడా అందులో సంబంధించిన పేర్లను మేము నమోదు చేస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఏంటో చూద్దామండి. నిదాన్ పోర్టల్ అండి, NIDAN నిదాన్ పోర్టల్. ఇది ఎవరి యొక్క ఆధ్వర్యం నడుస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ది హోమ్ అఫేర్స్, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి నిదాన్ పోర్టల్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ దాని అబ్రివేషన్ నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్. ఇందులో సమీకృతంగా జాతీయ స్థాయిలో ఒక డేటాబేస్ ఉంటుంది. ఎవరిదా డేటాబేస్? ఆ డేటా ఎవరిదంటే
అరెస్టెడ్ నార్కో అఫెండర్స్, అంటే నార్కోటిక్స్ అని చెప్పేసి అంటాం. ఈ మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు నార్కోటిక్స్ అని చెప్పేసి అంటే ఇల్లీగల్గా వాళ్ళు తీసుకుంటారు. అలాంటి నార్కో అఫెండర్స్ ఎవరైతే దొరుకుతున్నారో, నేరస్తులు అరెస్ట్ అవుతున్నారో వాళ్ళ యొక్క పేర్లను మేము నమోదు చేస్తాం. తద్వారా ఏమవుతుందంటే జాతీయ స్థాయిలో వాళ్ళకి మనకి అంటే ఇక్కడ వాళ్ళు ఎక్కడ పోయినా కూడా పట్టుబడే విధంగా ఉంటుంది అనమాట. మళ్ళీ అలాంటి ఒక సంబంధించినటువంటి ఒక ఏదైతే డ్రగ్స్ సప్లై చేయడం కానివ్వండి, సో ఉత్పత్తి చేయడం కానివ్వండి, తీసుకోవడం కానీ చేయరనమాట. ఇది నిదాన్ పోర్టల్ యొక్క ఉద్దేశం అండి. మరొక అంశం ఉంది ఇప్పుడు ఈగల్లో. ఏంటి ఈగల్లో మరొక అంశం ఏంటంటే ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్టు మనకు కనబడతారు, డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టు కనబడతారు. సో ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా సో నువ్వేం చేయాలి, మనం ఏం చేయాలి, మీరేం చేయాలంటే సో ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే 1972 అండి. 1972 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేయడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్ 1972 నెంబర్ టు పాస్ డ్రగ్ ఇన్ఫో, అంటే డ్రగ్ ఇన్ఫోని మనం వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళు రహస్యంగా సో మన పేరును అట్లే వస్తారు, ఎక్కడ బయట చెప్పకుండా. సో ఆ సంబంధించినటువంటి ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో, సప్లై చేస్తున్నారు, పండిస్తున్నారు, ఉత్పత్తి చేస్తున్నారు వాళ్ళపైన ఒక ఈ టాస్క్ ఫోర్స్, ఈగల్ టాస్క్ ఫోర్స్ వేగవంతమైన చర్య తీసుకోబోతుంది అనమాట. సో ఆ హెల్ప్లైన్ నెంబర్ కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఇది ఈగల్ పైన. ఇంకొకటి ఉందండి, జాతీయ స్థాయిలో ఈ నార్కోటిక్స్ని అంటే డ్రగ్స్ని అరికట్టడానికి, డ్రగ్స్ ఇన్ఫర్మేషన్ని అందించే ఉద్దేశంతో జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి. జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి ఇక్కడ 1933 అండి. 1933 జాతీయ స్థాయిలో, ఇది జాతీయ స్థాయి హెల్ప్లైన్ నెంబర్ అంటే నేషనల్ లెవెల్ అనమాట. జాతీయ స్థాయిలో డ్రగ్స్ పైన మనకు చేయడానికి, డ్రగ్స్ పైన ఫిర్యాదు చేయడానికి, ఒక నార్కోటిక్స్ అంటే యాంటీ నార్కోటిక్స్ అనమాట, వాటిపైన ఫిర్యాదు చేయడానికి సో మనకు 1933 అనేది ఉంది. అండ్ మనకి ఏపీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే మనకు 1972 అనేది దీనిపైన హెల్ప్లైన్ నెంబర్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకొకటి ఉంది, మనకు కన్ఫ్యూజ్ కాకుండా, ఇది 1933 జాతీయ స్థాయిలో డ్రగ్స్ పైన మహమ్మారిని అరికట్టడానికి హెల్ప్లైన్ నెంబరు, ఫిర్యాదు చేయడానికి. 1933 ఉంటుందండి అండ్ 1930 ఉంటుంది. వాట్ అబౌట్ 1930 అండ్ 1930 ఏంటంటే ఇక్కడ సైబర్ సేఫ్టీ హెల్ప్లైన్ నెంబర్. అంటే ఏంటంటే ఏదైనా ఫోన్లలో మన మెసేజ్, అసభ్యకరమైన మెసేజ్ రావడం, మన ఫోటోని మార్ఫింగ్ చేయడం కానివ్వండి, లేకపోతే మన అకౌంట్లకే డబ్బులు విత్డ్రా కావడం కానివ్వండి మన పర్మిషన్ లేకుండా, ఇలాంటి సైబర్ నేరాలని చెప్పేసి అంటాం. సైబర్ నేరాలపైన, సైబర్ సేఫ్టీ గురించి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి హెల్ప్లైన్ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే 1930 ఉంది, 1933 ఉంది అండ్ 1972. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈ యొక్క సైబర్ సేఫ్టీ హెల్ప్లైన్ నెంబర్. అండ్ జాతీయ స్థాయిలో డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడానికి ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ నెంబర్ సో మనకి 1933 అండి. సో ఆ నేపథ్యం ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఇది మనకి ఈగల్, అంటే ఈగల్ అబ్రివేషన్ ఏంది, ఇలా నిదాన్ పోర్టల్ ఏంది, ఇలాంటి విషయాలు డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.